హాయ్ హలో నమస్తే. విజయ్ మాల్యా లండన్లో కూర్చొని భారతదేశంలో ఒక పెద్ద ఫైనాన్షియల్ క్రైమ్ చేసి 9,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకు రుణాల పేరుతోటి లూటీ చేసి పారిపోయి లండన్లో తలదాచుకుంటున్నటువంటి విజయ్ మాల్యా అక్కడ లండన్లో ఒక పోడ్కాస్ట్లో కూర్చొని ఒక పెద్ద బాంబు పేల్చాడు. అదేంటంటే, నేను ఇండియా నుంచి పారిపోయి వచ్చేటప్పుడు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మిస్టర్ జైట్లీకి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను 2016లో అని ఒక బాంబు పేల్చాడు. అంటే ఒక క్రిమినల్ పారిపోయేటప్పుడు గవర్నమెంట్ సాక్షాత్ ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పి వెళ్ళి పారిపోయాడు అనే కదా అర్థం. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు అడుగుతారు కదా, ఇదేందండి పాకిస్తాన్తో మీరు యుద్ధం చేసేటప్పుడు మేము మీ మీద బాంబులు అయిపోతున్నాము, మిమ్మల్ని అటాక్ చేయబోతున్నాము అని పాకిస్తాన్కి ఇన్ఫామ్ చేశారు. ఒక క్రిమినల్ పారిపోయేటప్పుడు మీకు ఇన్ఫామ్ చేశాడు. ఈ ఇన్ఫర్మేషన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇదేంటి అనేది అబ్వియస్లీ అపోజిషన్ నాయకులు అడుగుతారు కదా, వాళ్ళు అడుగుతున్నారు నిన్నటి నుంచి. అతను అక్కడ కూర్చొని నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అరుణ్ జైట్లీకి, మిస్టర్ జైట్లీకి అని అన్నాడు. ఓకే, విజయ్ మాల్యా కేసుకు వస్తే అతను 9,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకు రుణాల పేరుతో రుణాలు తీసుకున్నాడు. 9,000 కోట్ల రూపాయలు, 7,000 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్నాడు. రిమెంబర్, ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ బ్యాంక్, పబ్లిక్ మనీ. 7,000 ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెకండ్, ఐడిబిఐ కూడా గవర్నమెంట్ బ్యాంకే. ఐడిబిఐ నుంచి 900 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నాడు, అప్పు తీసుకున్నాడు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇది కూడా గవర్నమెంట్ బ్యాంకే, 180 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ మూడు కూడా గవర్నమెంట్ బ్యాంక్స్, అంటే పబ్లిక్ మనీ. ఈ బ్యాంకులకి లాభం వస్తే లాభపడేది గవర్నమెంట్లో భారతదేశంలో ఉన్న సిటిజన్స్, మన భారతదేశ ప్రజలు. ప్రైవేట్ బ్యాంకులు అయితే ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళు 1 రూపాయి కూడా వదలరు. ఇప్పుడు ఏదో హెచ్డిఎఫ్సి కానీ మీకు ఫోన్ చేసి సతాయిస్తుంటారు కదా, హెచ్డిఎఫ్సి వాళ్ళు వీళ్ళు లోన్ తీసుకొని లోన్ కట్టలేదని చెప్పి మిమ్మల్ని హింసిస్తారు, మీ ఇళ్లలోకి వస్తే హింసిస్తారు, మిమ్మల్ని మీ ఫ్యామిలీని హింసిస్తారు. ప్రైవేట్ ఫైనాన్షియర్స్ అయితే మీ ఇంట్లో ఉన్న సైకిళ్ళు, మీ బట్టలు, చెడ్డీలతో సహా ఎత్తుకొని పోతూ ఉంటారు. వాళ్ళు భయంకర హెరాస్ చేస్తారు మిమ్మల్ని, ప్రైవేట్ వాళ్ళు అయితే. ఇదంతా గవర్నమెంట్ బ్యాంకుల నుంచి 9,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు విజయ్ మాల్యా. సరే పోనీ 9,000 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకున్నాడు? కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కి సంబంధించిన దానికి తీసుకున్నాడు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అప్పుడు ఎయిర్లైన్స్ నడపడానికి తీసుకున్నాడు. ఎప్పుడైనా నువ్వు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు నువ్వు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తావు, ఈ ప్రాజెక్ట్ పర్పస్ మీద నేను లోన్ తీసుకుంటున్నానని. ఆ బ్యాంక్ లోను ఆ ప్రాజెక్టుకి నువ్వు వాడాలి. ఓకే, కానీ ఇతను ఏం చేశాడు, బ్యాంక్ లోన్ 9,000 కోట్ల రూపాయలు తీసుకొని దాంట్లో 3,545 కోట్ల రూపాయలు తన పర్సనల్ ఎంజాయ్మెంట్, పర్సనల్ ట్రిప్పు ఎంజాయ్మెంట్కి డైవర్ట్ చేశాడు దాన్ని. ఒక బ్యాంక్ నుంచి నువ్వు 9,000 రూపాయలు తీసుకొని 3,000 రూపాయలు నువ్వు పర్సనల్ ట్రిప్కి వాడావు అని అర్థం ఏంటంటే, ఆ కంపెనీని మూసేద్దామని ముందే అనుకున్నాడు అని అర్థం. అంతే కదా, ఆ కంపెనీ పేరుతోటి అది ఎలాగో బ్యాంక్రప్ట్ అయిపోయింది, దాన్ని బ్యాంక్రప్ట్ చేసేయాలి. దాన్ని ఈలోపు నేను లోన్లు తీసుకొని నేను పర్సనల్గా వాడుకోవాలి. మా అయితే రేపొద్దున వచ్చి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీ మీద పడతారు, అవి మొత్తం ఎత్తుకుపోతారు, ఎలాగో మూసేద్దాం అనుకుంటున్నానని ఒక పర్పస్తో చేసినట్టుగా అనిపించింది. 9,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని దాంట్లో కొన్నిటికి డైవర్ట్ చేశాడు 3,500 కోట్ల రూపాయలు. ఏది? ఎయిర్ క్రాఫ్ట్ రెంటల్స్కి. ఒక పెద్ద కార్పొరేట్ జెట్ తన పర్సనల్గా వాడుకోవటానికి కార్పొరేట్ జెట్ కొనుక్కున్నాడు. ఫార్ములా 1 రేస్కి డైవర్ట్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్కి డైవర్ట్ చేశాడు కొంత అమౌంట్. ఈ రాయల్ ఛాలెంజర్స్ టీమ్ అది ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది, ఫార్ములా 1 ఒక ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, తన పర్సనల్ జెట్. కింగ్ఫిషర్ గర్ల్స్ అని చెప్పి ఆ రోజు ఈ కింగ్ఫిషర్ మోడల్స్ తోటి అతను చేసిన వీడియోలు ఇవన్నీ కూడా మనం చూసాము. ఓకే, అది మామూలు ఎంజాయ్మెంట్ కాదు, అది పబ్లిక్ డెట్. పబ్లిక్ గవర్నమెంట్ బ్యాంకుల నుంచి 9,000 కోట్ల రూపాయలు తీసుకొని ఎంజాయ్ చేసిన ఏకైక భారతీయుడు ఎవరనంటే ఆ అవార్డు మన విజయ్ మాల్యా గారికే ఇవ్వాలి, పర్సనల్ ఎంజాయ్మెంట్ చేసిన. ఓకే, మోరోవర్ అని మీద ఇంకొక ఎలిగేషన్ ఉంది. 100 కోట్ల సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టాడు అనే కేసు ఉంది అతని మీద. ఓకే, 100 కోట్లు
10,000 20,000 ₹1,00,000 బ్యాంకుకి కట్టలేదని చెప్పేసి సతాయిస్తారు కదా కామన్ సిటిజన్ని. ఇలా 9,000 కోట్ల రూపాయలు తీసుకొని తనకి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసినటువంటి ఒక కేసు ఇది. సరిపోని నువ్వు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పెట్టావు, దాంట్లో పాపం ఫ్యామిలీస్ ఉద్యోగులు ఉన్నారు, ఆ ఉద్యోగులందరూ రోడ్డున పడ్డారు, వాళ్ళకి జీతం ఇవ్వలేదు, కొన్ని నెలల పాటుగా వాళ్ళకి జీతం ఇవ్వలేదు. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి. ఇతను వాళ్ళకి జీతం ఇవ్వకుండా పారిపోయాడు, అందరు రోడ్డున పడ్డారు, ఉద్యోగాలు పోయినాయి, బ్యాంక్రప్ట్ అయ్యారు. ఫైనాన్షియల్ అంటే ఎయిర్లైన్స్లో పనిచేసేటువంటి ఉద్యోగులు రోడ్డున పడ్డారంటే ఒక ఆటో నడుపుకునే స్థాయికి తీసుకెళ్ళాడు ఆ ఎంప్లాయీస్ మొత్తాన్ని. సచ్ సీరియస్ ఫైనాన్షియల్ క్రైమ్ చేసినటువంటి వ్యక్తి ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పి వెళ్ళిపోయానని చెప్పేసి అక్కడ లండన్ యూకేలో కూర్చొని చెప్తున్నాడు. అర్థమైందా? అయితే మరి యూకేకి ఎట్లా వెళ్ళాడండి? సిబిఐ లుకౌట్ నోటీస్ ఇవ్వలేదా అంటే అది కూడా జరిగింది కాంట్రవర్సీ. అక్టోబర్ 16, 2015 సిబిఐ ఫస్ట్ లుకౌట్ నోటీస్ ఇచ్చింది. ఓకే, సరే, ఫస్ట్ లుకౌట్ నోటీస్ ఇచ్చింది అక్టోబర్ 16న. జస్ట్ నెల రోజుల తర్వాత నవంబర్ 24న లుకౌట్ నోటీస్ చేంజ్ చేసింది. ఎందుకు చేంజ్ చేశారు అనేది ఇక్కడే పెద్ద అతను పారిపోవడానికి పెద్ద ఫెసిలిటీ అయింది. ఇక్కడ అక్టోబర్ 16, 2015 ఇచ్చిన లుకౌట్ నోటీస్ ఏంటంటే అతని గనక ఏ ఎయిర్పోర్ట్లో కనబడ్డా అతన్ని అరెస్ట్ చేయండి అని ఇచ్చారు, డిటెన్షన్ లుకౌట్ నోటీస్ ఇచ్చారు. దాన్ని మార్చి నెల రోజుల తర్వాత డిటెన్షన్ చేయొద్దు, ఇన్ఫామ్ చేయండి చాలు అని చెప్పి సెకండ్ లుకౌట్ నోటీస్ ఇచ్చారు. అంతే, పెద్ద గొడవ అయింది. అతను పారిపోయిన తర్వాత లుకౌట్ నోటీసులు బయటికి తీస్తే లుకౌట్ నోటీస్ మార్చినట్టు బయటపడింది. అపోజిషన్ వాళ్ళు గొడవ చేశారు, మీరు ఎందుకు డిటెన్షన్ది ఇన్ఫర్మేషన్ ఎందుకు లాగారు, ఎందుకు మార్చారని. సిబిఐ ఏం చెప్పిందంటే అతను డిటెన్షన్ చేసేటువంటి లీగల్గా బౌండ్ లేడు, మేము ఓన్లీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఆ టైంలో బై మిస్టేక్ ముందు డిటెన్షన్ అని టిక్ చేసాము, తర్వాత దాన్ని మార్చి ఇన్ఫర్మేషన్గా మార్చాము, అంతే తప్ప మేము ఇంటెన్షనల్గా మార్చలేదని సిబిఐ చెప్పింది. మోర్ ఓవర్ ఇంకొకటి సిబిఐ అని చెప్పి మిస్టేక్ జరిగింది, అది మేము అతను డిటెన్షన్లోనే ఉంచాల్సింది, మేము అతన్ని నమ్మాము, అతను యూకే వస్తున్నాడు కాబట్టి మేము నమ్మాము అతన్ని, కాబట్టి ఆ నమ్మకం మీద అతను వదిలేసాము, అతను వెళ్ళిపోయాడు అని సిబిఐ చెప్పింది. ఇంకొకటి ఏం చెప్పింది సిబిఐ డైరెక్టర్కి ఇన్ఫర్మేషన్ లేదు ఈ లుకౌట్ నోటీస్ మార్చిన సంగతి. ముంబై యూనిట్ ఏదైతే ఉందో సిబిఐ ముంబై యూనిట్ ఒక ఎస్పీకి చెప్తే ఎస్పీ ఫోన్ చేసి లుకౌట్ నోటీస్ని మార్పించాడు. కాబట్టి ఇవన్నీ కూడా అతను పారిపోవడానికి ఒక అవకాశం దొరికింది. సరే, సిబిఐ లుకౌట్ నోటీసులో ఎర్రర్ వచ్చింది, సిబిఐ ఒప్పుకుంది దాన్ని, మేము మిస్టేక్ చేసామని, ఆ తర్వాత వెళ్ళిపోయాడు అనేది దట్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఇతను చేస్తున్న ఒక పెద్ద రెవల్యూషన్ ఏంటంటే నేను ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పి వెళ్ళినప్పుడు అని చెప్తున్నాడు. 2016లో ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పి వెళ్ళాడట. ఇదేంటి విషయం? ఇతను సిట్టింగ్ రాజ్యసభ మెంబరు, విజయ్ మాల్యా సిట్టింగ్ రాజ్యసభ మెంబరు. అతను రాజ్యసభ మెంబర్ ఎలా వెళ్ళాడు? ఇండిపెండెంట్ రాజ్యసభ మెంబర్గా ఎన్నికయ్యాడు. ఎలా అయ్యారు? అతను సపోర్ట్ చేసింది జనతాదళ్, భారతీయ జనతా పార్టీ, బీజేపీ, జనతాదళ్ కలిపి అతను రాజ్యసభ మెంబర్. అతను 2 సార్లు రాజ్యసభకి వెళ్ళాడు. ఫస్ట్ రాజ్యసభకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్, జనతాదళ్ సపోర్ట్ చేసింది. ఇతను పారిపోయినప్పుడు ఇతన్ని సపోర్టెడ్ బై జనతాదళ్ అండ్ బీజేపీ. అంటే అతను ఒక రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు? పార్లమెంట్కి పోయాడు. పార్లమెంట్కి పోయి వాళ్ళందరితో మాట్లాడి అతను అనుకున్నాడు లోపల, నేను ఇంక ఈరోజు నాకు లాస్ట్ పార్లమెంట్కి నేను పారిపోతున్నానని చెప్పి. అతనికి మాత్రం తెలిసి ఎవడికి తెలియదు కదా. అక్కడ వెళ్ళాడు, అందరిని కలిసాడు పార్లమెంట్లో, పోతూ అరుణ్ జైట్లీతో మాట్లాడి వెళ్ళాడు అనేది ఇక్కడ ఎలిగేషన్. ఓకే, అప్పుడు అతనేమంటాడు, ఇప్పుడు ఇతనేమన్నాడు, అక్కడ కూర్చొని నేను మిస్టర్ జైట్లీకి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చా అన్నాడు. లేదు, నన్నేం కలవలేదు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే. అప్పుడు కాంగ్రెస్ అతను చూశాడు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అతను మీడియా ముందుకు వచ్చి నేను ఆయనతో విట్నెస్, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం నేను చూశాను పార్లమెంట్లో అన్నాడు. అప్పుడు స్టేట్మెంట్ మార్చి మాట్లాడామంటే పెద్ద మీటింగ్ ఏం కాదు, పోతా ఒక నిమిషం ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు, యూకే వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు అని ఇట్లా మాటలు మార్చారు, మీడియాకి చెప్పారు. ఓకే, అదొక కాంట్రవర్సీ అయింది. సరే, ఏదైనా సరే ఒక 9,000 కోట్ల పబ్లిక్ మనీని లూటింగ్ చేసినటువంటి ఒక సీరియస్ ఫైనాన్షియల్ క్రైమ్ని ఎదుర్కొంటున్నటువంటి విజయ్ మాల్యా లాంటి వ్యక్తి
భారతదేశంలో చాలా సునాయాసంగా పారిపోవడానికి మన వ్యవస్థే సహాయం చేసినట్టుగా అనిపించింది ఇవన్నీ వింటుంటే. మనమే మిస్టేక్ చేసాం. వీ హ్యావ్ డన్ మిస్టేక్ ఫ్రమ్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ దెన్ ఏ 9,000 crores ఫైనాన్షియల్ క్రిమినల్ లెఫ్ట్ ఇండియా. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎలాగో భారతదేశం ఎక్స్ట్రాడిషన్ కేసు వేసింది కదా, మా వాడిని మాకు అప్పగించండి అని ఎక్స్ట్రాడిషన్ కేసు వేశారు. యూకేలో ఆర్గ్యుమెంట్ చేశారు. యూకే గెలిచింది భారతదేశం. యూకే కోర్టు చెప్పింది ఎస్ అతను పంపించండి, ఇతని మీద సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి, అతను మన యూకేలో ఉండాల్సిన లేదు, భారతదేశానికి అతను నాకు అప్పగించండి, ఇట్స్ ఎ క్రైమ్ అని చెప్పి యూకే కోర్టు చెప్పింది. ఎక్స్ట్రాడిషన్ కేసు గెలిచాము. గెలిచిన తర్వాత అక్కడ అతను లాయర్స్ తెలివి ఒక పని చేశారు. అక్కడ ఎస్ఐఎల్ఎం అప్లికేషన్ ఫైల్ చేశారు. ఎస్ఐఎల్ఎం అప్లికేషన్ అంటే ఏమంటారు, అది ఎస్ఐఎల్ఎం మరి తెలుగులో ఏమంటారు, ఓకే, అంటే ఒక దేశంలోకి వెళ్ళి మమ్మల్ని మీ దేశంలో ఉండనియండి అని అడుగుతారనమాట. దాన్ని ఏదో తెలుగులో మా పదం ఉంది, ఓకే. ఈ ఎస్ఐఎల్ఎం కేసు ఫైల్ అప్లికేషన్ పెట్టాడు. ఎస్ఐఎల్ఎం కేసు అప్లికేషన్ ఫైల్ చేస్తే అక్కడ యూకే లా ఏంటంటే ఒక చట్టం ఉంది యూకేలో, ఏదైనా సరే వేరే దేశంలో మిమ్మల్ని మీ సొంత దేశం కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు వచ్చి మా తల దాచుకోవచ్చు మా దగ్గర అని చెప్పి ఒక చట్టం ఉంది. అది ఏ కారణాల ద్వారా నువ్వు తల దాచుకోవచ్చు? ఇఫ్ యు ఆర్ బీయింగ్ ట్రబుల్డ్ బై యువర్ ఓన్ కంట్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ రేస్, రిలీజియన్, nationality or any political point of view difference, or you are a member of any social group, then you can come and seek asylum in my country అని ఒక లా ఉంది వాళ్ళకి. ఇక్కడ రేస్ అంటే ఈ తెల్లోళ్ళు నల్లోళ్ళు గొడవ ఉండేది కదా, రేస్. ఇప్పుడు మన భారతదేశంలో కులం, ఇదిగోండి మా కులం పేరుతోటి నన్ను చంపాలని చూస్తున్నారని చెప్పి నువ్వు పారిపోవచ్చు యూకేకి, వాళ్ళు నీకు చోటిస్తారు తలదాచుకోవడానికి వాళ్ళ చట్టం ప్రకారం. మతం పేరుతో నన్ను చంపాలని చూస్తున్నారని చెప్పేసి నువ్వు పారిపోవచ్చు, అక్కడ నీకు తలదాచుకునే స్థలం ఇస్తారు, వాళ్ళకి ఆ చట్టం ఉంది. లేదు అంటే నేషనాలిటీ పేరుతోటి నువ్వు దేశ ద్రోహమో జాతి ద్రోహం ఏదో ఒకటి నేను చంపాలని చూస్తున్నప్పుడు పారిపోవచ్చు అని ఉంది. పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ రాజకీయ గొడవలు, ఒక పార్టీ వ్యక్తి ఇంకొక పార్టీ వ్యక్తిని చంపాలని చూస్తే నువ్వు యూకేలో తలదాచుకోవచ్చు, వాళ్ళ చట్టం చెప్తుంది అది. ఇది ఒకవేళ ఇది దేశం తప్పు చేస్తుంటే నువ్వు వచ్చి తలదాచుకోవచ్చు అనేది, అంతే తప్ప నువ్వు దేశాన్ని మోసం చేసి తలదాచుకోమని లేదు కదా. ఒకవేళ దేశమే మీ మీద పగబట్టి నేను చంపాలని చూస్తే నేను నీకు ఆశ్రయం ఇస్తానన్నారు వాళ్ళ కోర్టు. అసైలం లా అది. ఇప్పుడు ఇతను వెళ్ళి అసైలం అప్లికేషన్ పెట్టాడు. ఏమని పెట్టాడు అక్కడ, ఇదిగోండి నేను ఒక మతానికి చెందినవాడిని, వేరే మతం వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు కాబట్టి నేను నీ దగ్గర తలదాచుకోవడానికి వచ్చాను, దయచేసి నాకు ఆశ్రయం అని అడిగాడా తెలియదు, రేస్ మీద అడిగాడా తెలియదు, నేషనల్ మీద అడిగాడా తెలియదు, అక్కడ ఏ పాయింట్ మీద అతను నాకు ఆశ్రయం అని అడిగాడో తెలియదు. అతను లాయర్లు ఆశ్రయం అని వేశారు. ఫస్ట్ అప్లికేషన్ రిజెక్ట్ అయింది అతనిది. సెకండ్ అప్లికేషన్ వేశాడు. సెకండ్ అప్లికేషన్ వేస్తే ఇంగ్లాండ్ కోర్టు ఏం చెప్పిందంటే, సెకండ్ అప్లికేషన్లో ఇంగ్లాండ్ కోర్టు ఏం చెప్పిందంటే, ఇదిగోండి మేము స్టడీ చేస్తాం సెకండ్ టైము, అంతవరకు స్టేటస్ కో అంది. అది అతనికి గిఫ్ట్ అయింది. ఇప్పుడు స్టేటస్ కో అంటే ఉన్నది అది యాజ్ ఇట్ ఈజ్గా యథాతథంగా ఉండాలి అంటే అర్థం అతనికి యూకే నుంచి బయటికి పోవడానికి లేదు. అది స్టేటస్ కో అనేటువంటి ఒక్కది. ఈ కేసు అసైలం కేసు ఎక్స్ట్రాడిషన్ కేసులో భారతదేశం విన్ అయింది. అతను భారతదేశానికి 2020లోనే పట్టుకురావాలి. ఈ యొక్క అసైలం కేసులో తన లాయర్లు స్టేటస్ కో తెచ్చుకున్నారు కాబట్టి ఇక అతను యూకే నుంచి బయటకు వెళ్ళడానికి లేదు. దట్ బికేమ్ అని ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడు యూకేలో కూర్చొని, పోడ్కాస్ట్లో కూర్చొని. నేను ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నేను తిరిగి వస్తాను ఇండియాకి, నాకు మీరు ఫెయిర్గా జస్టిస్ ఇవ్వండి, నేను ఎక్కట్లేదు, నా ఆస్తులు మొత్తం తీసుకొని పోయి ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ సీతారామనే పార్లమెంట్లోనే చెప్పారు 14,000 కోట్ల రూపాయలు విజయమాలికి సంబంధించి మేము రికవరీ చేసామని. మళ్ళీ అది ఆ రికవరీ అనేది అదొక పెద్ద హౌ డిడ్ యూ assess the value of asset. Assessing the value of asset is అదొక పెద్ద బిగ్ క్వశ్చన్. ఈ బ్యాంకులు ఎలా చేస్తాయో తెలియదు. ఒక కారు అది పనికిరాదు, అది 1,00,000 రూపాయలు కూడా పనికిరాదు. వీళ్ళే
కార్ జప్తు చేసుకున్నాము, అది 10 లక్షల రూపాయల కార్ అని చెప్పి రాసుకుని 14,000 కోట్లు చేయడం పెద్ద కష్టమా? వాట్ ఎవర్ అసెస్సింగ్లో కూడా తేడాలు ఉంటాయి. బట్ ఏం చేశారని మనకు తెలియదు. ఓకే, లెట్స్ అస్యూమ్ దట్ హీ హాస్ డన్ ఫెయిర్ అసెస్మెంటే చేశారు గవర్నమెంట్ అనుకోండి. 14,000 కోట్ల రూపాయలు జప్తు చేశారు అని అనుకుందాం. డబ్బులు జప్తు చేశారు. బట్ వాట్ అబౌట్ ది క్రైమ్ హీ హాస్ డన్ ఇట్? హీ హాస్ యూజ్డ్ ఫేక్ డాక్యుమెంట్స్ ఫర్ టేకింగ్ బ్యాంక్ లోన్ ఇన్ ద ఐడిబిఐ బ్యాంక్. అదే పెద్ద ఎలిగేషన్. అది ఐడిబిఐ బ్యాంక్ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్నాడని, క్రెడిట్ లిమిట్ దాటిపోయి చాలా ఫైనాన్షియల్ క్రైమ్ చేశాడని చెప్పి. సో ఇదంతా కూడా ఫైనాన్షియల్ క్రైమ్. అది సంగతి. సో సరే, ఫైనల్గా అనేది ఏంటంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ మేము ఏమంటారు, బ్లాక్ మనీని తీసుకొచ్చి ప్రజలకు పంచుతాము, బ్లాక్ మనీని తెస్తాము చెప్పారు. పకోడా ఎకనామిక్స్ అని చెప్పేసి ఒక కాంగ్రెస్ ఆయన పకోడా ఎకనామిక్స్ అని, పకోడీ వేసుకోవడం కూడా ఒక ఇండస్ట్రీ అని అన్నాడని, పకోడా ఎకనామిక్స్ అని ఒక పేరు ఉంది ఎన్డీఏ గవర్నమెంట్కి. అతను నేను ట్వీట్ చేశాడు, పకోడా ఎకనామిక్స్ నౌ టర్న్ యాజ్ ఎ ఫ్యూజిటివ్ ఎకనామిక్స్ అని, పకోడా ఎకనామిక్స్ అని. ఎవరో అతను జయరామ్ రమేష్ ఎవరు ట్వీట్ చేశాడు ఒక అతను. అంటే మీరు ఇండస్ట్రియల్ పేరుతోటి ఇట్లాంటి ఫైనాన్షియల్గా కోట్ల రూపాయలు. ఇప్పుడు అదే యూకేలో నీరవ్ మోడీ ఉన్నాడు, తలదాచుకున్నాడు యూకేలోనే. ఇంకెవరు ఒక సంజయ్ అని ఒక అతను ఉంటాడు, ఆర్మ్స్ ఏమంటారు, ఇండియన్ ఆర్మీలో ఆర్మ్స్ ఉంటాయి కదా, వెపన్స్, దాని డీలరు. అతను క్రైమ్ చేశాడు. అతను కూడా వెళ్ళి యూకేలో తలదాచుకున్నారు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళందరినీ చూస్తే ఇండియన్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక అతను పారిపోయాడు అని అంటే, ఇప్పుడు మరి ఇండియా గవర్నమెంట్ దానికి సమాధానం చెప్పాలి. ఎందుకు పారిపోయాడు, ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మీకు తెలిసి వదిలిపెట్టారా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మరి అపోజిషన్ వాళ్ళు అడుగుతారు. యూ నీడ్ టు బి ఆన్సరబుల్, యూ నీడ్ టు ఆన్సర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ, నమస్కారం.